నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు మంచి ఇంకో వీడియోతో వచ్చేసాడండి. మొదటగా మనం ప్రార్థన చేసుకుందామండి. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోరుక్ష్మేయమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం మనకందరికీ తెలుసు. అందరు ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసాన్ని పాటిస్తున్నారండి. కార్తీక మాసం హరిహరులకు ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం మనకందరికీ తెలుసండి. కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతియో అలాగే విష్ణుమూర్తి కూడా దామోదర మాసం అంటారండి. కార్తీక మాసం శివపురాణంలో ఏం చెప్పిందంటేనండి, శివుడికి సోమవారం కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా అతి పవిత్రమైన రోజు అండి. ప్రజలందరూ కూడా ఈ సోమవార వ్రతం అంటారండి. సోమవారం అందరూ కూడా ఉపవాసం ఉండి పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు లేచేసి కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి, దగ్గర నది ఉంటే నది స్నానం లేదా ఇంట్లో స్నానం చేసేసి దేవాలయానికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకొని, సాధ్యమైతే బిల్వపత్రాలతో శివార్చన చేసుకొని ఇంటికి వచ్చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలండి. సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత కొంచెం భోజనం చేయాలి. రాత్రంతా కూడా జాగరణ చేయాలండి. శివార్చన, శివపురాణ కథలు వింటూ ఉండాలి, భజనలు చేయాలండి. విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చండి. తదుపరి దినము మళ్ళీ పొద్దున్నే లేచేసి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ స్నానం ఆచరించి శివార్చన చేసుకొని దేవాలయ దర్శనం చేసుకొని వీలైతే పేదలందరికీ కూడా అన్నదానం చేయడం, లేదా ఒక బీద బ్రాహ్మణులకి ముగ్గురికి అన్నదానం చేయగలిగితే దానంత పుణ్యం ఏది లేదండి. సో మీరందరూ కూడా మనమందరం కూడా ఈ కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి, హరిహరులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం కాబట్టి అందరం కూడా పవిత్రమైన మనసులతో ఈ వ్రతాన్ని ఆచరిద్దామండి. అలాగే ఈరోజు మనం భగవద్గీతలో ప్రతిరోజు నేను చెప్తున్నట్లు ఈరోజు కూడా ఒక శ్లోకం అండి మళ్ళీ మనం మననం చేసుకుందాం. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 39వ శ్లోకం అండి ఇది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన శ్లోకం ఇది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సమతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతి మచిరేనాది గచ్చతి అని శ్లోకం అండి ఇది. శ్లోకం యొక్క అర్థం ఏంటండి? శాస్త్ర విషయంలో శ్రద్ధ కలవాడు, తదేక నిష్ఠతో ఉండువాడు కూడా ఇంద్రియమును జయించినవాడు అని సుజనుడు అనే వ్యక్తి జ్ఞానమును శీఘ్రముగా పొందుచున్నాడు. దాని అర్థం అదండి. జ్ఞానం పొందుట ద్వారా పరమశాంతిని శీఘ్రముగా పొందగలుగుతున్నాడు. ఇదే అండి దీని అర్థం. అంటే భగవంతుడు మనకి ఏం చెప్పదలిచాడంటే, ఏ పని చేసినా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా మన కార్యనిర్వహణలో శ్రద్ధను చూపించాలండి. అలసత్వం ఉండదు. శ్రద్ధతో చేస్తే ఆ రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. అలాగే నిష్ఠ కూడా ఉండాలండి. శ్రద్ధ అయినా నిష్ఠ అయినా ఒకటే అండి. అది నిష్ఠతో పనిచేస్తే రిజల్ట్స్ వస్తాయి. దాని అర్థం అదండి. మనం ఉదాహరణ చూసుకుంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఆ సైంటిస్టు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు శ్రద్ధగా. తను కనుక్కునే యొక్క అల్టిమేట్ రిజల్ట్ కోసం ఎంతో శ్రద్ధతో ఎక్స్పెరిమెంట్లు చేశాక దాని రిజల్ట్ ప్రతిఫలం వస్తుంది ఆఖరికి. అలాగే ప్రతి విషయంలో కూడా మనం శ్రద్ధతో పనిచేయాలండి. అది శ్లోకం యొక్క తాత్పర్యం. అలాగే ఈరోజు ఒక విషయం నేను చర్చించాలనుకుంటున్నాను మీతోని. గురువులలో ఉత్తమ గురువు మనకి ఎవరంటే దత్తాత్రేయుడు అండి. దత్తాత్రేయుడు అవతారం ఎలా ఆవిర్భవించిందండి? ఈ దత్తాత్రేయుడు త్రిమూర్తుల స్వరూపం అండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయ అవతారం. అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు. ఈ అవతారం ఎందుకు ఉద్భవించిందంటేనండి, జ్ఞానాన్ని ఇవ్వడానికి.
గురువుగా చూస్తారు దత్తాత్రేయ స్వామిని కదండి. అలాగే దత్తాత్రేయుడు మనకి ఏం బోధించదలుచుకున్నాడంటే, దత్తాత్రేయుడుకి 24 మంది గురువులు ఉండేవాళ్ళు. ఆయన దత్తాత్రేయ స్వామి ఈ 24 గురువులంటే 24 తత్వాల ద్వారా తను గురువులుగా స్వీకరించి వాటి నుంచి కొన్ని విషయాలను జ్ఞానాన్ని నేర్చుకున్నాడండి. వాటిల్లో పంచభూతాలు తన గురువులు. ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, నీరు ఇవన్నీ గురువులండి. అలాగే సూర్యచంద్రులు, ఇంద్రధనస్సు, తేనెటీగ కూడా అండి. జీవరాశులు కూడా తన గురువులు. అట్లా 24 గురువులు ఉన్నాయండి దత్తాత్రేయుడికి. ఈరోజు మనము 2 గురువుల గురించి మనం నేర్చుకుందామండి. ఆయన ఒక గురువు భూమి, పంచభూతాల్లో గురువు భూదేవి అండి. భూమి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అండి? భూమి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఓర్పు అండి. భూమికి ఉన్న ఓర్పు ప్రపంచంలో ఎవరికీ లేదండి. ఈ అనంత విశ్వంలో ఎవరికి లేదండి భూమికి ఉన్న ఓర్పు. భూమి ఎంతో తల్లిలాగా తను సహిస్తుందండి భూమి. ఎందుకండి మానవుడు ఎన్నో అకృత్యాలు చేస్తుంటాడు, ధ్వంసం చేస్తుంటాడు భూమిని. ఎన్నో యుద్ధాలు చూస్తున్నాం మనం. భూమి ధ్వంసం అయిపోతుంది. అణుబాంబులు కూడా ప్రయోగించారు. అలాగే మనుషులు మలమూత్ర విసర్జనలు కూడా చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఓర్చుకునేది భూమి అండి. భూమికి ఉన్న ఓర్పు ఎవరికి లేదు కాబట్టి భూమిని తల్లితో పోల్చారు. భూమి తన గురువు. ఓర్పునకు ఉదాహరణ భూమి అండి. ఓర్పు ఉండాలి మనిషికి. అది దత్తాత్రేయ చెప్పారు. రెండవది వాయువు అండి. వాయువు ఒక లక్షణం ఏంటంటే వాయువు అందరితోనే కలిసిపోతుందండి. ఎక్కడికైనా ఏ మూలకైనా వాయువు వెళ్ళిపోతుందండి. మంచి చెడు దానికి ఏమీ లేదు. కానీ వాయువు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కలిసినా కూడా తన సహజ లక్షణాన్ని కోల్పోదు కదండి. అలాగే మనుషులు మనం ఎంతోమందిని కలుస్తుంటాం ప్రపంచంలో. ఎంతమందిని కలిసినా కూడా మన సహజ లక్షణాన్ని కోల్పోకూడదండి మనుషులు కూడా. అలాగే గాలి ఒక్కోసారి విపరీతమైతే గాలి ఏమవుతుందండి? అదుపు తప్పి ప్రకృతిలో మహావిధ్వంసాన్ని సృష్టిస్తుందండి గాలి. అలాగే మనసు కూడా అదుపు తప్పినప్పుడు ఎన్నో విధ్వంసాలను సృష్టిస్తుంది. ఎన్నో అకృత్యాలు అవుతాయి మనసు విధ్వంసం చెందినప్పుడు. దానికి ఏం చేయాలండి? మనసు చంచలమైందండి. మనస్సుని నిశ్చలంగా చేయాలి, ధ్యాన మార్గంలో తీసుకెళ్ళాలి, పరమాత్మ వైపు మనం దృష్టిని మళ్లించాలి. అది కష్టం అంటే నేను కాదను, కానీ సాధ్యమైనంత వరకు మనసుని అదుపులో పెట్టుకోవాలని దత్తాత్రేయుడు చెప్తారు. అందుకే ఈరోజు మనము ఈ 2 భూమి, వాయువు గురించి నేర్చుకుందాం. అలాగే నేను నా యొక్క విన్నపం ప్రతిరోజు కూడా 2-3 గురువుల గురించి మనం చర్చించుకుందామండి. వీడియోని తప్పకుండా చూడండి. రేపు దీని గురించే మనం చర్చించుకుందామండి. నా వీడియో నచ్చినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.